ఇవాళ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఉదయం 11:27 4సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం తిరుపతి వెళ్తారు చంద్రబాబు దంపతులు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఏపీ కేబినెట్ 24 మందితో ఏర్పాటు కాబోతోంది. చంద్రబాబుతో పాటే ఇవాళ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా బీజేపీకి 1 బెర్త్ ఖరారైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక 24 మంది పేర్లతో లిస్టు రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం 11:27 తనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు పేరుతో లేఖ పంపించారు. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. వారికి టీడీపీ అధినేత స్వాగతం పలికారు. ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబుతో అమిత్ షా, నడ్డా చర్చించారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ కూడా టీడీపీ అధినేత నివాసానికి వచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఇవాళ ఉదయం 10:40 గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు ప్రధాని. 10:55 ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12:20 వరకు వేదికపైనే ఉంటారు మోడీ. మధ్యాహ్నం 12:40 తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు మోడీ. గన్నవరంలో ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు మోడీ. దీంతో విమానాశ్రయం నుంచి కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ప్రధాని మోడీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో భద్రతా ఏర్పాట్లను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పర్యవేక్షించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు సైతం రానున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పురంధేశ్వరి. ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి బీజేపీ అగ్రనేతలు సిద్ధార్థ్ నాథ్ సింగ్, ఇతర అధికార ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతున్నారు. స్టేట్ గెస్ట్ గా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు చంద్రబాబు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం చేరుకున్నారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు, మనవరాళ్లు ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ గన్నవరం చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వచ్చారు. ఆయనకు టీడీపీ నేతలతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ ను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులు. సీఎంను కలిసిన వారిలో చైర్పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రామచంద్రన్ ఉన్నారు. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు. కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని అమలు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత 2 రోజులుగా విద్యుత్ కొనుగోళ్లపై అధికారులను ప్రశ్నిస్తున్నారు జస్టిస్ నరసింహారెడ్డి. ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి ముందు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు హాజరయ్యారు. గతంలో మిషన్ భగీరథ పథకాన్ని ఎన్నో నిధులు కేటాయించినా మారుమూల ప్రాంతాలకు తాగునీరు అందించలేకపోయారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పవర్ కట్ సమస్యలున్నాయని ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. 650 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. ధరణి సమస్యలు కొన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతాయని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు అందాయి. పలువురు మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్లు ఇచ్చారు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అధికారులు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఈ వాహనాలు కొనుగోలు చేశారు. ఇటీవల విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన తర్వాత మంత్రులకు వాహనాలను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేశామని, నిందితులుగా 6గురిని చేర్చినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేసినట్లు నిందితుల తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. కేసులో సాక్ష్యాధారాలను ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదని వాదించారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేశామని, ఇంకా విచారించాల్సి ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దన్నారు సిపి. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఈ నెల 25లోపు విచారణకొచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని సూచించామన్నారు. ఒకవేళ తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలుంటాయన్నారు. త్వరలో నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని, ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్నారు కమిషన్ చైర్మన్. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు సైతం నోటీసులు ఇస్తామన్నారు. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని, ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందనిపిస్తోందన్నారు. బ్యారేజీలతో లాభం తప్ప నష్టం లేదనిపిస్తోందన్నారు పీసీ ఘోష్. తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ ను బర్తరఫ్ చేసింది ప్రభుత్వం. ఆయన విధుల నుంచి తొలగించింది. ఇటీవల గొర్రెల స్కామ్లో రామచందర్ నాయక్ ను అరెస్ట్ చేసింది ఏసీబీ. మరోవైపు గొర్రెల స్కామ్లో 2వ రోజు ఏసీబీ విచారణ జరిగింది. పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ ను ప్రశ్నించింది ఏసీబీ. స్కామ్లో రాజకీయ నాయకుల పాత్రపైన ఆరా తీశారు ఏసీబీ అధికారులు. అయితే విచారణకు సహకరించడం లేదు రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్. గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై విచారణ జరుగుతోంది. హైదరాబాద్లోని మీమాంసా వెల్నెస్ సెంటర్ ప్రతినిధులను అరెస్ట్ చేశారు పోలీసులు. రియల్ ఎస్టేట్, ఫార్మా పెట్టుబడుల రూపంలో డబ్బులు వసూలు చేసింది ఈ సంస్థ. ఆరోగ్య రహస్యాలతో పాటు సూత్రాలను నేర్పిస్తామంటూ మోసానికి దిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో సైతం మెలకువలు నేర్పిస్తామంటూ ట్రాప్ చేశారు. ఆన్లైన్ మీటింగ్లు పెట్టి బాధితులను ఆకర్షించింది ఈ మీమాంసా సంస్థ. ఇప్పటికే 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. మీమాంసా చైర్మన్ శివయ్య, స్వర్ణలత, వాళ్ల కొడుకు జశ్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రజలను దగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితి పెంపు ఉత్తర్వులు వెలువడ్డాయి. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ ప్రకటించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ధి పొందనున్నారు. హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో గంజాయి తాగుతూ రోడ్లపై రచ్చ చేస్తున్నారు. జనాలపై దాడులకు సైతం దిగుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం దగ్గర హంగామా చేశారు. గంజాయి మత్తులో 3 యువకులు చర్చి లోపలికెళ్లారు. స్నానం చేయడానికి నీళ్లు కావాలని అడిగారు. లేవని చెప్పడంతో వారిపై దాడి చేశారు. మహిళ అని చూడకుండా పశువుల్లా రెచ్చిపోయారు. మహిళ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గంజాయి ముక్కల దాడులు పెరిగిపోయాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.
కాకినాడలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ గర్ల్ చనిపోయింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు సైకిల్పై వెళ్తూ ఉండగా మద్యం మత్తులో జోగుతోన్న బస్ డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి 2 పిల్లలున్నారు. కుటుంబ పోషణ కోసం ఆమె సైకిల్పై ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇవాళ ఒడిషా కొత్త సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారు. నిన్న సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం మోహన్ మాఝీని ఎల్పీ నేతగా ఎన్నుకుంది. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంటే ప్రధాని మోడీ 2 నుంచి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారన్నారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వారణాసి ప్రజలు మోడీ పాలనతో విసిగిపోయారన్నారు. తాను అహంకారంతో మాట్లాడడం లేదని తెలిపారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కొన్ని గంటల పాటు పవర్ కట్ అయింది. పలు ప్రాంతాల్లో 2 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అసలే ఢిల్లీలో హీట్ వేవ్ పరిస్థితులకు తోడు నీటి సంక్షోభం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు కూడా పోవడంతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. పవర్ కట్ పై ఢిల్లీ మంత్రి అతిషీస్ అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన సబ్ స్టేషన్స్ లో అగ్ని ప్రమాదమే దీనికి కారణమని చెప్పారు. జాతీయ పవర్ గ్రిడ్ విఫలమవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. మౌలిక సదుపాయాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు మంత్రి అతిషి. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. అతనితో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లలో ఓ నటి కూడా ఉందని తెలుస్తోంది. ఈ నెల 8న బెంగళూరు కామాక్షి పాళ్యంలో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య జరిగింది. ఆ మరుసటి రోజే కామాక్షి పాళ్యం సమీపంలోని ఓ కాలువలో అతని మృతదేహం కనిపించింది. ఈ కేసులో దర్శన్ పై ఆరోపణలొచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు బయటపెట్టడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నీట్ ఫలితాల్లో అవకతవకలపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. పరీక్షా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేయాలని కోరారు పిటిషనర్. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెయిన్ రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, జగద్గిరిగుట్ట, నిజాంపేట్లో భారీ వర్షం పడింది. మల్కాజ్గిరి, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరిలో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురిసింది. వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో కుండపోతగా వాన పడింది. దీంతో వేలాది వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి.